ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఇండియన్ గవర్నమెంట్ స్టార్టప్స్కి 50 lakhs ఆఫ్ అమౌంట్ ఇస్తానంటుంది. కానీ ఎలా, ఎందుకు, ఎట్లా దీన్ని రికవర్ చేసుకోవాలి అన్న విషయం మనలో చాలా మందికి తెలియదు. ఈ విషయంపై కులంకుశంగా మనతో చర్చించడానికి ఫైనాన్షియల్ అండ్ బిజినెస్ అడ్వైజర్ వాసు గారు మనతో పాటు ఉన్నారు. హై వాసు గారు. సో యాజ్ ఐ జస్ట్ సెడ్ 50 lakhs స్టార్టప్స్కి ఇస్తామని ఇండియన్ గవర్నమెంట్ అయితే చెప్పింది. బట్ ఎప్పుడు, ఎక్కడ, ఎవరు అర్హులు అన్న విషయాలు చాలా మందికి తెలియదు. అసలు ఇన్ఫర్మేషన్ కూడా చాలా మందికి తెలిసి ఉండదు. సో ఒకసారి దీని గురించి ఎలాబొరేట్గా డిస్కస్ చేద్దామండి. యాక్చువల్గా గవర్నమెంట్ మనం చైనా కానీ యూఎస్ కానీ చూసుకుంటే స్టార్టప్స్ అనేవి బాగా వెల్ ఎస్టాబ్లిష్డ్ వెళ్ళినాయి. బట్ అదే వేలో మన ఇండియన్ గవర్నమెంట్ ఆర్ ఇండియన్ స్టార్టప్స్ అనేవి అంత పెద్దగా ప్రమోట్ అవ్వట్లేదు ఎక్కడ కూడా. సో అందుకని దాన్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఒక డివిజన్ అనేది స్టార్ట్ చేసింది. డిపిఐఐటి అనే ఒక డివిజన్ స్టార్ట్ చేసి దానిలో స్టార్టప్స్ రిలేటెడ్ విచ్ మీన్స్ డిపిఐఐటి మీన్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ అండ్ ట్రేడ్ అని ఒకటి ఉంది. ప్రమోషనల్ అండ్ ట్రేడ్ ఐ థింక్ అప్రాక్సిమేట్. ఓకే, సో ఇదేంటంటే ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఓన్లీ స్టార్టప్స్కి వాళ్ళని ఎలా గ్రో చేయాలి, ఎంఎస్ఎంఈ అంటారు, మీడియం అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని గ్రో చేయడానికి ఒకటి డివిజన్ ఆల్రెడీ ఉంది. దాంతో వీళ్ళు పార్ట్నర్ అవుతూ, అండ్ ఇంకొకటి ఎంసీఏ అని ఇంకొకటి ఉంది. సో ఆ ఎంసీఏతో కూడా వీళ్ళు పార్ట్నర్ అవుతూ టోటల్గా ఈ స్టార్టప్స్ని రికగ్నైజ్ చేసి వాళ్ళకి ప్రాపర్ ఫండింగ్ ఇవ్వడం కానీ, లేదంటే వాళ్ళ గ్రోత్కి ఏదైనా హెల్ప్ కావాలంటే అది ఇవ్వడం కానీ చేస్తున్నారు అన్నమాట. సో దాని రిలేటెడ్ కూడా చాలా ప్రమోషనల్ యాక్టివిటీస్ అనేవి మన వెబ్సైట్స్లో లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్ సోషల్ మీడియాలో చాలా బాగా ఎక్కువ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. సో దీనిలో ఒక పార్ట్ ఏంటంటే ఒక 50 lakh దాకా ఫండ్ ఇవ్వడం అనేది ఒకటి ఉంది. అంటే ఏదైనా ఒక రికగ్నైజ్డ్ స్టార్టప్ బాగా ఇన్నోవేషన్ చేస్తుంది అని అంటే ఇస్తారు. అన్ని స్టార్టప్స్కి ఇవ్వరు. ఎగ్జాంపుల్ కొంతమంది బట్టల షాప్ పెట్టుకుంటారు, అది కూడా నేను స్టార్టప్ అని చెప్పొచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ ఏ స్టార్టప్. సో లేదంటే చిన్న ఫుడ్ స్టోర్ కానీ రెస్టారెంట్ కానీ పెట్టుకుని నేను కూడా స్టార్టప్ రన్ చేస్తున్నానని చెప్పొచ్చు. సో ఇలాంటివి డిస్క్వాలిఫై అవుతాయి. సంథింగ్ ఇన్నోవేటివ్గా ఎక్స్క్లూజివ్గా ఉండాలి. కరెక్ట్. సో దాని మూలంగా ఎంతమంది ప్రజలు ఇంపాక్ట్ అవుతున్నారు అనేది ఒకటి చూస్తారు. అది ఆ స్టార్టప్ మూలంగా, అంటే దానికి అది ప్రొడక్ట్ యొక్క సొల్యూషన్ మూలంగా ఎంతమంది ఇంపాక్ట్ అవుతున్నారని చూస్తారు. అది ఒక క్రైటీరియా ఉంటుంది. రెండోది ఏంటంటే ఎంతమంది ఇది ఎంప్లాయ్మెంట్కి ఇస్తుంది. సో ఈ కంపెనీ అనేది గ్రో అవ్వడం మూలంగా ఎంతమందికి జాబ్ వస్తుంది, అది ఇంకొక కన్సిడరేషన్ ఉంటుంది. ఈ రెండిట్ల బేస్ మీద వాళ్ళు ఒక ఫండ్ అనేది ఇవ్వడం, మినిమంగా ఒక 20 lakhs అనేది ఇస్తారు. దాని తర్వాత ఈవెన్ 50 lakhs దాకా లోన్ వరకు వెళ్ళొచ్చు. కొన్నిసార్లు ఈవెన్ 50 lakh ఫండ్ కూడా రావచ్చు. సో దీనికి ఏంటంటే ఆ కంపెనీ అనేది ఫామ్ చేసి జస్ట్ ఒక 10 years లోపు ఉండాలి. సో 10 years లోపు ఉండాలి, కొంచెం ఇన్నోవేటివ్గా ఉండాలి, ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటే దెన్ వాళ్ళకి ఆ రికగ్నైజేషన్ అనేది ఇచ్చి వాళ్ళకి ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనిలో ఉండే ప్రాబ్లం ఏంటంటే చాలా ఎక్కువ అప్లికేషన్స్ వాళ్ళకి వెళ్తూ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్కి చాలా ఎక్కువ అప్లికేషన్స్ వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ప్రాక్టికల్గా చూసుకుంటే, అంటే థియరిటికల్గా దిస్ ఈజ్ పర్ఫెక్ట్, బట్ ప్రాక్టికల్గా చూసుకుంటే చాలా వరకు అది ఫెయిల్ అయిపోతున్నాయి. మనం అప్లికేషన్ పెట్టినా కానీ వాళ్ళు పెద్ద పట్టించుకోవట్లేదు. ఫైనల్గా ఫండ్ ఎంతమందికి వచ్చిందంటే చాలా తక్కువ మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, సో హౌ టు అప్రోచ్ అంటే ఏదైనా వెబ్సైట్ ఉందా, లేకపోతే మనం ఏమైనా మెయిల్ చేయాలా? వాట్ ఎగ్జాక్ట్లీ ద ప్రాసెస్ ఇస్ ఆల్ అబౌట్? దీనికి మనం చేసుకోవాలంటే స్టార్టప్ ఇండియా అని చెప్పి వెబ్సైట్ ఒకటి ఉంది, gov.in అని ఉంటుంది. సో సీడ్ ఫండ్ స్టార్టప్ ఇండియా gov.in అని ఒక వెబ్సైట్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి మనం సైన్అప్ చేసి మన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి, మనం ఆల్రెడీ దీనికి కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. ఏదర్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ ఎల్ఎల్పి కానీ పార్ట్నర్షిప్, ఐ థింక్ పార్ట్నర్షిప్ ఉందో లేదో నాకు ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. బట్ ఒక కంపెనీ ఫామ్ చేసి ఉండి ఆల్రెడీ దాని రిలేటెడ్ పాన్ కార్డ్ వచ్చి ఉండి, బ్యాంక్ అకౌంట్ ఉండి, అన్నీ ఉండి ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఇస్తారన్నమాట ఇది. సో ఈవెన్ జిఎస్టీ కూడా సమ్ టైమ్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చేసుకున్న తర్వాత ఆ వెబ్సైట్కి వెళ్ళి అందులో మనం అప్లికేషన్ పెడితే వాళ్ళు మనకి అంటే మీ బిజినెస్ ఏంటి, ఇది ఎలా హెల్ప్ చేస్తుంది ఏంటి అనేది ఒక పీపీటీ అడుగుతారు. సో ఆ పీపీటీ కానీ పీడిఎఫ్ కానీ దానిలోకి మళ్ళీ అప్లోడ్ చేసి దాన్ని మనం ఓకే చేస్తే కనుక, అంటే దట్ మీన్ కొంచెం టైం తీసుకుంటారు, ఒక 1 month అలాగా తీసుకుని దాన్ని వాళ్ళు ఓకే చేస్తే దెన్ మనకు ఆ ఫండ్ అనేది వస్తుంది. బట్ మధ్యలో చాలా ప్రాసెస్ ఉంటాయి. సో నేను అప్లై చేశాను. యాక్చువల్గా మాది ఫైనాన్షియల్ రిలేటెడ్ ఇన్నోవేషన్ కాబట్టి వీఆర్ ట్రయింగ్ టు చేంజ్ మిడిల్ క్లాస్ పీపుల్ లైఫ్ అనేది. సో వీ అప్లైడ్ ఫర్ ఇట్, బట్ అది అప్లికేషన్ అనేది ఏమైంది ఏంటనేది కూడా తెలియదు. ఓకే, సో ఎక్కడ ఆగిపోయింది మీ అప్లికేషన్? ఎక్కడ హర్డల్స్ వస్తున్నాయి? అదే ఇంకా పెండింగ్లో ఉంది అనేది చెప్తూ ఉంటారు. లేదంటే రిజెక్టెడ్ అంటే కనుక మళ్ళీ రీమార్క్స్ పంపిస్తూ ఉంటారు, ఇవి అప్డేట్ కావాలని. అలా 2-3 సార్లు పంపించాం, బట్ స్టిల్ అది అలాగే వచ్చింది.
అందుకని అది అవ్వలేదు. ఓకే. సో మీరు ఈ క్వశ్చన్ స్టార్టింగ్లో మీరు ఏమన్నారు, పర్సనల్గా మీరు చేసుకోవాలనుకుంటే అన్నారు. అంటే బ్రోకర్స్ ఎవరైనా మిడిల్లో మనకి ఎవరైనా హెల్పర్స్ కూడా ఉంటారా? ఒకవేళ ఎవరికైనా తెలియదు ఎలా అప్లై చేసుకోవాలో, వాట్ ఎగ్జాక్ట్లీ మనం చెప్తున్నాము వాళ్ళకి అర్థం కావట్లేదు అన్న వాళ్ళకి హెల్పర్స్ ఎవరైనా స్ట్రీమ్ లైన్లో ఉంటారా? సో నాకంటే టైం ఉండదు కాబట్టి నేను మధ్యలో బ్రోకర్స్ని కాంటాక్ట్ అయ్యాను. సో మనం గూగుల్లో టైప్ చేస్తే చాలా మంది లిస్ట్ వస్తుంది అందులో. బట్ అందులో ఎవరు ట్రస్ట్ చేయాలి, ఎవరు ట్రస్ట్ చేయకూడదు అనేది అగైన్ అది ప్రాబ్లం. ఎందుకంటే కొంతమంది స్కామ్స్టర్స్ కూడా ఇప్పుడు ఇవన్నీ చెప్పి మనీ తీసుకుంటున్నారు అన్నమాట. సో మనం కరెక్ట్ వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళకి అప్లై చేస్తే కనుక నేను అప్రాక్సిమేట్ 60,000 దాకా పే చేశాను ఈ అప్లికేషన్ ప్రాసెస్ చేయడానికి. సో ఫైనల్గా నాకు అమౌంట్ ఏమీ రాలేదు అండ్ ఎనీహౌ అది అలా ఆగిపోయింది అన్నమాట. సో ఫైనల్గా ఏంటంటే మనం అది 60,000 లాస్ అవ్వడానికి రెడీగా ఉన్నామా లేదా అది ఇంపార్టెంట్. స్టార్టప్స్కి 3 years వరకు కూడా ట్యాక్స్ ఎగ్జంప్షన్ కూడా ఇస్తున్నట్టు చెప్పారు కదా, ఒకసారి దాని మీద ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇది కూడా స్టార్టప్స్ని లేదంటే కంపెనీస్ని ప్రమోట్ చేయడానికి గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. సో దీనికి ఏంటంటే 80 IAC అని ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఫస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనది అసలు స్టార్టప్ ఇండియా రికగ్నైజ్ చేయాలి మన కంపెనీ అనేది. ఫస్ట్ దానికి అప్లై చేయాలి. స్టార్టప్ ఇండియా రికగ్నేషన్ రిలేటెడ్ ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేస్తే వాళ్ళు మనకి ఫస్ట్ ఒక సర్టిఫికేట్ పంపిస్తారు, మీది స్టార్టప్ ఇండియా రికగ్నైజ్ అయింది అని చెప్పి. ఓకే. సో ఫస్ట్ స్టెప్లో మనకి రికగ్నిషన్ పంపించాలి, అక్కడ నుంచి అప్రూవల్ వస్తే ఫస్ట్ స్టెప్ మనం ఫినిష్ చేసినట్టు. కరెక్ట్. సో మీది స్టార్టప్ ఇండియాలో కంపెనీ నేమ్ తోటి ఒక సర్టిఫికేట్ ఇస్తారు, అది ఫస్ట్ లెవెల్ ఆఫ్ అప్రూవల్. రెండో లెవెల్ ఆఫ్ అప్రూవల్ ఏంటంటే ట్యాక్స్ రిలేటెడ్ 80 IAC నాకు 3 years డిడక్షన్ కావాలి అంటే కనుక. సో ఎవ్రీ ఇయర్ మనం జనరల్గా కార్పొరేట్ ట్యాక్స్ ప్రాఫిట్ మీద మనం 26% ఆర్ సమ్టైమ్స్ ఈవెన్ 28% దాకా ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ అంటే కంపెనీకి వచ్చిన ప్రాఫిట్ మీద 26%. అలా కాకుండా నేను ఒక 3 years ఎగ్జామ్షన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు గవర్నమెంట్కి. సో ఈ సినారియోలో ఏమవుతుందంటే మనం ఈ 2 సర్టిఫికేట్లు తెచ్చుకొని మనము CA దగ్గరికి వెళ్తే అంటే ఎవ్రీ ఇయర్ యాన్యువల్ ఫైలింగ్స్ చేసేటప్పుడు ఇది మనం అప్లై చేసుకోవాలని అనుకుంటే 3 years వరకు మనం చేసుకోవచ్చు. సో ఆ 3 years అనేది జనరల్గా ఫస్ట్ ఇయర్ మనకి అంత పెద్ద ప్రాఫిట్స్ ఉండవు, ఈవెన్ ఫస్ట్ 5 years కూడా పెద్దగా ప్రాఫిట్స్ ఉండవు కాబట్టి వీళ్ళు 10-year విండో ఇస్తున్నారు. సో లాస్ట్ 3 years మనం అప్లై చేసుకుంటే ప్రాపర్గా మనకి ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి కంపెనీ ఓనర్ సర్వైవ్ అవ్వడానికి బాగుంటుంది. అండ్ రెండో సినారియోలు ఏంటంటే కొన్నిసార్లు స్టార్టింగ్లోనే బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటాం, అప్పుడు పెద్దగా అంటే కొంచెం ఎక్కువ క్యాపిటల్ ఉంటే మనం బాగా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనేది ఒకటి ఉంటుంది. సో ఆ సినారియోలో ఇంక స్టార్టింగ్లో అయినా 3 years మనం కంటిన్యూస్గా అప్లై చేసుకోవచ్చు. సో ఆ 3 years మనకి ట్యాక్స్ మీద దట్ మీన్ ఎంత ప్రాఫిట్ వచ్చినా కానీ ట్యాక్స్ అనేది ఉండదు. దానికి కూడా లిమిటేషన్స్ ఉన్నాయి, సమ్ 20 crore ఎంత ఉంది లిమిటేషన్ ఆర్ 100 crore, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. బట్ ఆ లిమిటేషన్ వరకు కూడా మనం అది క్లెయిమ్ చేయొచ్చు అన్నమాట. సో కొంతమంది ఏంటంటే బాగా పెద్ద కంపెనీస్ దీనికి అప్లై చేసి చేస్తూ ఉంటాయి, కొత్త కంపెనీ స్టార్ట్ చేసి అది ఎలిమినేట్ చేయడానికి ఆ లిమిటేషన్ అనేది పెట్టారన్నమాట. ఓకే. సో దీనికి కూడా ఎగ్జామ్షన్స్ ఎవరైనా ఉన్నారండి, వీళ్ళే చేయాలి అన్నట్టు? మనం సెల్ఫ్గా చేసుకోవచ్చు. నేనైతే కన్సల్టెంట్ ద్వారానే చేశాను, నాకైతే వచ్చింది. బట్ నేను ఇంకా 3 years విండోది యూస్ చేసుకోలేదు, బట్ ఆ పాసిబిలిటీ అయితే ఉంది. ఈ బిజినెస్ వాళ్ళే చేసుకోవచ్చు. ఈ బిజినెస్ లైక్ యూ జస్ట్ సెడ్ లైక్ క్లోతింగ్ వాళ్ళు, ఫుడ్ వాళ్ళు, రెస్టారెంట్స్ వాళ్ళు కూడా నేను మళ్ళీ చేస్తాను నాకు ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అన్నారు కదా, అట్లా కూడా దీనికి కూడా ఏమైనా ఎక్స్క్లూడ్స్ ఉన్నాయా? ఎక్స్క్లూడ్స్ ఉంటాయండి, ఎందుకంటే స్టార్టప్ ఇండియా సర్టిఫికేట్ రావాలి అంటే ముందు అది చెక్ చేస్తారు కదా, అంటే ఇది స్టార్టప్ జస్ట్ నార్మల్ బిజినెస్ అనేది ఒకటి చెక్ చేస్తారు. సో ఈవెన్ నార్మల్ క్లాత్ బిజినెస్ అయినా కానీ మనం దాన్ని స్టార్టప్లా చూపించవచ్చు. ఎగ్జాంపుల్ నైకా ఉంది, మేము ఇలా ఎక్స్పాండ్ చేస్తున్నాం, దీని మూలంగా ఇంతమందికి ఉపాధి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి మనం ప్రూవ్ చేయగలిగితే కనుక ఈవెన్ నార్మల్ క్లోత్ షోరూమ్, ఈవెన్ రెస్టారెంట్ కూడా మనం తెచ్చుకోవచ్చు. బట్ హౌ వీఆర్ ప్రొజెక్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అక్కడ. సో టు వైండ్ అప్ ద హోల్ సబ్జెక్ట్ మీరు ఏం సజెషన్ ఇస్తారండి? సో ఎవరైతే ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారో ఈ సోషల్ మీడియా ప్రమోషన్స్ చూసి స్టార్ట్ చేయకుండా ఏదో 50 లక్షలు వస్తుంది లేదంటే ఇలాగా ప్రమోషన్లో మనకి హెల్ప్ అవుతుంది అనేది కాకుండా స్టార్ట్ విత్ ద రియల్ బిజినెస్. అండ్ దానికి సపోర్ట్ కావాలంటే ఈ గవర్నమెంట్ అది సపోర్ట్ యూటిలైజ్ చేసుకుని అప్లై చేయండి. సో వస్తే వచ్చింది, లేదన్నా కానీ మీరు కంటిన్యూ చేయాలి. అంతే తప్ప గవర్నమెంట్ నుంచి 50 లక్షలు వస్తుంది, నేను సెటిల్ అయిపోవచ్చు, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ తోటి చేయొద్దు అంతే. సో ఏ దానికైనా కండిషన్స్ అప్లై, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేది మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాలి అని చాలా క్లియర్గా వాసు గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. వెల్కమ్ అండి.